தளபதி ஆக்டிங் டவுட்டா? அஃப்கோர்ஸ் நல்லா தான் இருக்கும், அது டவுட்டே இல்லை. அண்ட் இட் வாஸ் ஆல் பர்ஃபெக்ட். படத்தில் வந்து ஃபுல்லாக సర్ప్రైజెஸாக தான் இருக்கும். గోట్ అంటే ఇంగ్లీష్ గోట్ అనుకుంటాం, కానీ అది తెలుగు గోట్ అయ్యింది, గొర్రెలయ్యాం అంతే. అది సిచ్యువేషన్. అంతే. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడో ఒకడు గొర్రె అవుతానే ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే మనం అసలు గొర్రెలయ్యాం, అది మ్యాటర్. ఫేషియల్ ఏజ్ టెక్నాలజీ అసలు వేస్ట్ బ్రో, అది అసలు ఎవరో పేరే బొమ్మలా ఉంటుంది అంటే ఆచార్యాల చిరంజీవి అంతే. అక్కడ అడవిలో వాడిని ఏదో పాతది పెడతారు కదా వాడి వాయిస్, అలా ఇక్కడ వీడిని పెట్టారు. సో తెలుగు ఆడియన్స్ కి ఇదైతే నచ్చే ఛాన్సే లేదా? అస్సలు నచ్చదు. తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా, తెలుగు వాళ్ళందరికీ మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి విజయ్ గారి చూసి కోపం వచ్చిందనా, క్యారెక్టర్కి అంత కరెక్ట్ అయినా ఆయన నెగిటివ్ సైడ్ లో చూస్తుంటే నాకే కోపం వస్తుంది. ప్రతి ఎలక్షన్స్ లో నేను వేస్తాను ఓటు, ఇప్పుడే చూశాను గోటు. మామూలుగా లేదు అసలు. తలపతి ఫ్యాన్స్ కి అండ్ మన తలా ఫ్యాన్స్ కి మాత్రం హై ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. తల గారిని ఎందుకు తీసుకొచ్చానంటే అసలు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఎగిరెగిరి గంతులు వేస్తారన్న క్లైమాక్స్ లో మాత్రం. గోట్ పెద్ద నచ్చలేదు, లెంత్ ఎక్కువ అయిపోయింది. సీజీ కొన్ని ప్లేసెస్లో సరిగ్గా లేదు, కొన్ని ప్లేసెస్లో ఓకే. యాక్షన్ కూడా అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. తలపతి ఓకే, ఆయన పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు. ఏజ్డ్ క్యారెక్టర్ బాగా చేశారు, యంగ్ క్యారెక్టర్ కొంచెం కామెడీగా అనిపించింది నాకైతే. మైనస్ అంటే ఏం చెప్తారు? స్టోరీ మైనస్ రొటీన్ స్టోరీ బ్రో, పెద్దగా చెప్పేదేం లేదు. అక్కడక్కడ కొన్ని హాలీవుడ్ మూవీస్ని కాపీ చేసి కట్ పేస్ట్ చేసి చేస్తాడు. అంటే క్యామియోస్ ఉన్నాయంట కదా. ఆ క్యామియో శివకార్తికేయన్ ఉంది, సాంగ్లో త్రిష. తలపతి ధోనిది అది మామూలుగా అది మ్యాచ్లో షాటే, అది ఒక షాట్ ఏమో పెట్టినట్టున్నారు ధోనిది, క్లోజప్ షాట్ ఒకటి, అది మాస్. అంటే విజయ్ తలపతి ఫేస్ కొంచెం బాగాలేదంటున్నారు. చిన్న క్యారెక్టర్ కొంచెం కామెడీగా అనిపించింది. సీజీ కొంచెం వర్క్ చేసి ఉండొచ్చు, ఇంత ఖర్చు పెట్టి అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అనిపించింది నాకైతే. తలపతి రేంజ్లో లేదన్న మూవీ లేదు. గోట్ అంటే ఇంగ్లీష్ గోట్ అనుకుంటాం, కానీ అది తెలుగు గోట్ అయ్యింది, గొర్రెలయ్యాం అంతే. అది సిచ్యువేషన్. అంతే. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎవడో ఒకడు గొర్రె అవుతానే ఉంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే మనం అసలు గొర్రెలయ్యాం, అది మ్యాటర్. అంతే. అదే బిగ్గెస్ట్ మైనస్. అస్సలు దారుణంగా ఉంది. చిరంజీవి చాలా బెస్ట్, అది అవతార్ లెవెల్ గ్రాఫిక్స్ దీంతో కంపేర్ చేస్తే. గోట్ అంటే విజయ్ గ్రేటే, విజయ్ గోటే, కానీ వచ్చినందుకు వీఆర్ రియల్ గోట్స్. எல்லாம் யூ ஆர் ஹேவிங் மல்டிபிள் ஆஃப் ட்விஸ்ட், எல்லாமே டிஃப்ரெண்ட்டாக. அண்ட் யூ கேனாட் சி விஜய் இன் திஸ் இன்னொரு இந்த மாதிரி ஒரு கேரக்டர் பார்த்துருக்க முடியாது. இட்ஸ் ஆல் பர்ஃபெக்ட், இட் இஸ் குட். அண்ட் சாங்ஸ் எல்லாம் எல்லாமே நல்லா இருந்துச்சு. அப்புறம் ட்விஸ்ட் வந்து லிட்ரலாக சொல்கிறேன், இன்னும் ஷாக்காக இருக்கேன், எப்படிடா ஹவு எப்படி அப்படின்னு. இட் இஸ் ஆல் குட், பர்ஃபெக்ட், எல்லாமே நல்லா இருந்துச்சு, மஸ்ட் வாட்ச். தளபதி ஆக்டிங் டவுட்டா? அஃப்கோர்ஸ் நல்லா தான் இருக்கும், அது டவுட்டே இல்லை. அண்ட் இட் வாஸ் ஆல் பர்ஃபெக்ட். படத்தில் வந்து ஃபுல்லாக சர்ப்ரைஸஸாக தான் இருக்கும், லிட்ரலாக ஃபுல்லாக சர்ப்ரைஸஸ் தான் இருக்கும். Somebody are trolling the movie. Somebody trolling the movie. Trolling the movie. Trolling, I don't think so. It is all perfect. I don't think so it will be trolled. It's all good. AI generated எல்லாமே இருக்கு, AI generation. ఇలాంటి క్లైమాక్స్ అసలు కనీ విని ఏమంటారు దాని రేంజ్లో తీసారన్న. క్లైమాక్స్ మాత్రం బాగా నచ్చింది నాకు. సో మన స్పెషల్ సాంగ్ చేసిందన్న త్రిష గారు, అది చాలా బాగా ఆకట్టుకుంది. అండ్ మీనాక్షి గారు అందాలు చూడాలా, లేకుంటే మన స్నేహ గారి పర్ఫార్మెన్స్ చూడాలా అనే ఆలోచనలో పడిపోతాను, ఎందుకంటే అంత బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. అండ్ మన విజయ్ తలపతి గారు ద్విపాత్రాభినయం చేశారు కదా, అది చాలా బాగా నచ్చిందన్న నాకు. అండ్ ఒక తండ్రి పాలిట కొడుకే విలన్ అయిపోతే ఆ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేశాడని దాని గురించి బాగా తీశారు. సో టెర్రరిజం గురించి దాని గురించి చాలా అంటే చాలా మంచి మెసేజ్ కూడా ఉంది. అండ్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి, అరే ఇది జరుగుతుంది అని నెక్స్ట్ మనం చాలా గూస్ బంప్స్ వస్తాయి ఆ సీన్స్లో. సో చాలా బాగా అనిపించింది, ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. Yeah, God was really amazing. I guess the first half was a bit lag, but second half elevated very well. Talapati Vijay acting. Yeah, Talapati as usual he sliced everything with his calm and smooth things, and his references of all the other actors were really amazing. Dhoni entry ela undi? Dhoni, we actually were anticipating where the Dhoni cameo will be, and it was like perfectly matched, blended with the climax, so it was really good.
స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? Story highlights, we have anticipated so many things, but it was based on a simple age and it was good. అసలు ఏంద్రా నాయన ఇట్లా చేస్తుండే ఇంత సాడిస్ క్యారెక్టర్ అని చెప్పేసి ఆ సన్ క్యారెక్టర్ చూసి చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఆ సాడీస్ సాంగ్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా అంత ఎంజాయ్ లేకపోతున్నారు. ఏంద్రా నాయన మన విజయ్ గారు ఇంత నెగిటివ్ షేడ్స్ కనబడే అని. నాకైతే వెంకట్ ప్రభు గారి మూవీస్లో సరోజ అంటే చాలా ఇష్టం. నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు ఆ మూవీ చూసిన మస్తు ఎంజాయ్ చేశాను నేను. అట్లనే ఆయన వెంకట్ ప్రభు గారు మూవీలో ఏవైతే ట్విస్ట్ టర్న్స్ అసలు ఎవడు మంచోడో ఎవరు చెడ్డోడో అర్థం కాకుండా ఉంటుంది. అట్లనే 100% వెంకట్ ప్రభు గారి మూవీలానే ఉంది. చాలా బాగుంది, నేనైతే ఎంజాయ్ చేసిన. కాకపోతే ఫస్ట్ టైం తలపతి విజయ్ గారు చూసే కోపం వచ్చింది. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, ఎవ్రీథింగ్, గ్రాఫిక్స్ అయినా సరే, ఆ సన్ క్యారెక్టర్ అయినా సరే. వెంకట్ ప్రభు లాస్ట్ మన ఏమంటారు ఎండ్ టైటిల్స్ వచ్చినప్పుడు ఇంకొక ట్విస్ట్ వస్తుంది. ఆ ఎండ్ టైటిల్స్ వచ్చిన తర్వాత వెళ్ళిపోకండి, ఇంకో విజయ్ గారిని చూస్తారు. అది మాత్రం కంపల్సరీ చూడండి. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. ఒక మన హీరోలను ఎట్లయితే ఇష్టపడతామో తలపతి విజయ్ గారు సినిమాలు కూడా మనం అంతే ఎంజాయ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అనమాట. ఆ ఫైటింగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు? మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడటం, ఆ డ్యాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలా సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇళయ తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ ల్యాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన యాక్టింగ్ ఎలా ఉందండి? సూపర్ అన్న. యాక్టింగ్ పరంగా మనకి చెప్పడానికి ఏం లేదు, కానీ సినిమానే కొంచెం డిసప్పాయింట్ ఉంది. కొంచెం 3 hours ల్యాగ్, కొంచెం కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా ల్యాగ్ ఉంది. కొన్ని చూసినట్టు కూడా అనిపిస్తాయి సీన్లు, కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి కానీ రివీల్ చేయొద్దు. కానీ బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సినిమా చూస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తాయి. విజయ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అందులో ఏమాత్రం రీచ్ కాలేదా ఈ మూవీ? అంటే మరి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వచ్చినప్పుడు సినిమాకి అయితే మాత్రం, బట్ ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బిలో యావరేజ్ అంటే ఓవరాల్గా యావరేజ్. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? ఆ సాంగ్స్ అయితే అర్థం కావు, అవి ఉన్నాయి తమిళ సాంగ్స్ కదా, మనకి తెలుగులో డబ్బింగ్ చేసినా కానీ పెద్దగా ఎక్కువ అనమాట సాంగ్స్.